యుక్రెయిన్ గాజా యుద్ధాల గురించి ఆ మాత్రమేనా పట్టించుకున్న ప్రపంచం పేద దేశం కావడం వలనో లేక ఇతర కారణాల వలనో కానీ మయన్మార్ లో సైనిక పాలకులకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రజా పోరాటాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అసలు అక్కడ అంతర్యుద్ధం జరుగుతున్న సంగతి కూడా బయట ప్రపంచానికి తెలియదు. మన దేశానికి సరిహద్దుగా ఉండే మయన్మార్ నుంచి రోహింగ్యాలు వలసలు వచ్చి పొరుగు దేశాలలో అలజడులకు కారణమవుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసి దేశాన్ని సైనిక పాలకులు హస్తగతం చేసుకున్న ఈ 5 ఏళ్లలో మయన్మార్ లో పరిస్థితులు బాగా దిగజారిపోయాయి. సాగుతున్న అంతర్యుద్ధంలో సైనిక ప్రభుత్వం మరింత బలహీనపడిందన్న వార్తలు వినపడుతున్నా ఎవరిదో ఒకరిది పైచేయిగా సమీప కాలంలో పోరు ముగిసే సూచనలైతే కనిపించడం లేదు. మయన్మార్ కుక్కలు చింపిన విస్తరి కానుందని అంటున్నారు విశ్లేషకులు. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ NLD నాయకురాలు ఆంగ్ సాన్ సూచీ మరోసారి మరింత మెజారిటీ సాధించడం మయన్మార్ సైనిక అధికారులు సహించలేకపోయారు. నామమాత్రపు ప్రజాస్వామ్యాన్ని పరిమిత అధికారాలను ఇచ్చిన ప్రజలు ఆమెకు తిరిగి ఘనంగా పట్టం కట్టడం వారికి నచ్చలేదు. ఆమె మాటకు అడ్డం చెప్పేందుకు ప్రతి నిర్ణయాన్ని సమీక్షించి నిలిపివేయగల విశేషాధికారాలు వారి వద్దనే ఉంచుకున్నారు. ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకున్న ప్రేమాధారాలతో మలివిడతలోనూ ఆమె బలంగా నెగ్గుకు రావడంతో సైనికాధికారులకు అసలు మింగుడు పడడం లేదు. ఆమెకు ప్రజాదరణ ఇలాగే కొనసాగితే తమ ఉనికికే ముప్పు వస్తుందని భయపడ్డారు. అర్ధరాత్రి కుట్రతో అధికారం నుంచి దించేసి తిరిగి నిర్బంధంలోకి నెట్టేశారు. పదవినైతే లాక్కున్నారు, కానీ ఆ తరువాత దేశవ్యాప్తంగా రేగిన పోరాటాలను వారు నియంత్రించలేకపోయారు. దేశం నలుమూలల్లోనూ వేరువేరు ఆశలు లక్ష్యాలతో వివిధ సంస్థలు సాగిస్తున్న పోరాటాలతో దేశం అల్లకల్లోలమైంది. 3 బ్రదర్హుడ్ అలయన్స్ గొడుగు కింద 3 గ్రూపులు ప్రధానంగా ఇప్పుడు సైన్యంతో పోరాడుతున్నాయి. భారత్ బంగ్లా సరిహద్దుల్లోని రఖైన్ ప్రాంతం మీద అరకాన్ ఆర్మీ ఆధిపత్యం సాధించింది. దీని సాయంతో చిన్ బ్రదర్హుడ్ అలయన్స్ అనే సంస్థ చిన్ రాష్ట్రం మీద పట్టు సాధించింది. రఖైన్ చిన్ ప్రాంతాలు మిజోరం, మణిపూర్ తో సరిహద్దులు పంచుకుంటున్నందున ఈ అంతర్యుద్ధం ప్రభావాన్ని మనం అనునిత్యం భరిస్తున్నాం. తిరుగుబాటుదారులతో సహా సామాన్య జనం నుంచి సైనికుల వరకు అంతా హద్దులు దాటి భారతదేశంలోకి వస్తున్నారు. వేలాది మంది చిన్ కుకీలు ఆశ్రయం పొందుతుంటే పోరాటంలో ఉన్న వారిని వెనక్కు నెట్టడం నిత్యకృత్యంగా మారుతోంది. చైనా సరిహద్దుల్లోని షాన్ ప్రాంతం మరో 2 సాయుధ సంస్థల చేతుల్లో ఉంది. సైనిక పాలన తొలగి సూచీ నాయకత్వంలో తిరిగి ప్రజా ప్రభుత్వం ఏర్పడాలని ఆకాంక్షిస్తున్న వారు సైతం ఆయుధాలు పట్టి ఈ పోరాటంలో భాగస్వాములుగా మారుతున్నారు. ప్రస్తుతం దేశంలోని అధిక భాగం తిరుగుబాటుదారుల హస్తగతమైపోతోందని, సైనిక పాలకుల చేతిలో 5వ వంతు కూడా మిగలలేదని వార్తలు వస్తున్నాయి. ఇది పూర్తిగా నిజమైనా కాకున్నా చైనా ఆర్థిక ఆయుధ సాయంతో సైనిక ప్రభుత్వం ఆఖరి వరకు తన ఆధిపత్యం నిలబెట్టుకునే ప్రయత్నంలో అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. తిరుగుబాటుదారుల పక్షం వ్యవహరిస్తున్నారన్న పేరిట గ్రామాలు తగలబెడుతోంది. ఈ అంతర్యుద్ధం కారణంగా ఇప్పటికే 40 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దేశంలోని సగం జనాభా దుర్భరమైన పరిస్థితుల్లో ఉందని అంతర్జాతీయ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. రఖైన్ వంటి రాష్ట్రాలు ఆకలితో అల్లాడిపోతున్నాయని, రోహింగ్యాలు అటు సైన్యానికి ఇటు అరకాన్ ఆర్మీకి మధ్య నలిగిపోతున్నారని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రధాన నగరాలు ఇంకా సైన్యం ఆధీనంలోనే ఉన్నందున బలవంతపు నియామకాలతో బలాన్ని పెంచుకుంటుంది. దీంతో సమీప కాలంలో యుద్ధం ఆగే సూచనలైతే కనుచూపు మేరలో కనిపించడం లేదు. గద్దె దిగడానికి మనసొప్పక ఓటమిని జీర్ణించుకోలేక సైన్యం ప్రతీకార వాంఛతో రగిలిపోతోంది. దీంతో మరింత అమానవీయంగా ప్రవర్తిస్తోంది. సైనిక పాలకుల మధ్య లుకలుకలు ఆరంభమై ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో మిగతా ప్రపంచం మయన్మార్ మీద దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది. అగ్రరాజ్యాలు జోక్యం చేసుకుని ఇక్కడ సైనిక పాలకులకు కొన్ని రాయితీలు, రక్షణలకు హామీ ఇస్తూ వారిని దారికి తీసుకురావడం అవసరం. ఈ ఏడాది చివరిలో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లుగా సైనిక పాలకులు ఒక కొత్త నాటకానికి ఈ మధ్యనే తెరదీశారు. కానీ గత అనుభవాల నేపథ్యంలో సామాన్య జనం, తిరుగుబాటుదారులు దీనిని పూర్తిగా తిరస్కరిస్తున్నారు. 82% సీట్లు గెలుచుకున్న ఆంగ్ సాన్ సూచీని 3 నెలల్లోనే గద్దె దింపిన సైనిక పాలకులు తిరిగి ఎన్నికల గురించి మాట్లాడడాన్ని ఎవరూ నమ్మడం లేదు. ఏ మాత్రం విశ్వసనీయత లేని ఈ ఎన్నికలు జరిగినా ప్రజలకు, మయన్మార్ ప్రజాస్వామ్యానికి ఒరిగేదేం లేదని అంటున్నారు నిపుణులు. మొత్తంగా చూస్తే 5 ఏళ్ల క్రితం దేశాన్ని తమ అదుపులోకి తీసుకున్న మయన్మార్ సైన్యం జుంటా ప్రభావం తగ్గిపోతోంది. క్రమంగా పాలనపై పట్టు కోల్పోతోంది. దీంతో మయన్మార్ ముక్కలవడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. మయన్మార్ లో దేశంలో తమడో అనబడే మయన్మార్ సైనిక బలగాలు తిరుగుబాటు చేసినప్పటి నుంచి అక్కడి జనజీవితం పూర్తిగా మారిపోయింది.
2020 ఎన్నికల్లో గెలిచినప్పటికీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సైనిక నాయకత్వం ఎన్నడూ అనుమతించలేదు. దాని నాయకులను, మద్దతుదారులను అరెస్ట్ చేశారు. ఏడాది పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. సైన్యం ద్వారా స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ అనే నూతన ప్రభుత్వం ఏర్పడింది. దీనికి సైన్యం కమాండర్ ఇన్ చీఫ్ అయిన సీనియర్ జనరల్ మీన్ ఆంగ్ హలైంగ్ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన తనను తాను మయన్మార్ ప్రధానమంత్రిగా కూడా ప్రకటించుకున్నారు. నిజానికి మయన్మార్ 2008 రాజ్యాంగం ప్రకారం ఈ పదవి అసలు లేనే లేదు. మొదట 1 సంవత్సరం లోపే ఎన్నికలు జరుగుతాయని ఆయన హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం ప్రతిపక్ష నాయకులను, సైనిక నాయకత్వం జుంటా వ్యతిరేకులను అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. అంతర్యుద్ధానికి పరిష్కారాలను కనుగొనే ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. మయన్మార్ ప్రజలు ఎప్పటిలాగే నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాలను తగలు పెట్టడం, వైమానిక దాడులు, మరణ శిక్షలు వంటి పాత వ్యూహాలనే సైనిక నాయకత్వం ఇప్పటికీ ఉపయోగిస్తోంది. మయన్మార్ లో ఇప్పటి వరకు సుస్థిర పాలన లేని కారణంగా దేశం వీడిన వారి సంఖ్య 33 లక్షలను దాటేసింది. అయితే గత 2 ఏళ్ల కాలంలో మయన్మార్ లో సైనిక బలగాల అధికారం తగ్గిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి జనరల్ నేవిన్ తలపెట్టిన 1962 సైనిక కుట్రకు దారితీసిన 1988 తిరుగుబాటు 2 సందర్భాల్లోనూ అధికారం చేజిక్కించుకున్న తరువాత సైన్యం బలపడింది. కానీ 2021 సైనిక కుట్ర తర్వాత విషయాలు భిన్నంగా ఉన్నాయి. ప్రజా ప్రతిఘటన మరింత ఆచరణీయమైన నిర్మాణంతో తన బలాన్ని పెంచుకుంది. అయితే ప్రస్తుతం సైన్యం ప్రాబల్యం తగ్గిపోవడంతో దేశంలో అంతర్యుద్ధం వ్యాపిస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా మయన్మార్ అంతటా ఉన్న 330 టౌన్షిప్లలో కనీసం 321 పట్టణాలకు ఈ పోరాటం వ్యాపించిందని వార్తలు వస్తున్నాయి. మయన్మార్ సైనిక బలగమైన జుంటా అనేక కీలకమైన అంశాలలో విఫలమైంది. బలగాల పరంగా 2024లో ఉన్న సైనికుల సంఖ్య 4 లక్షల నుంచి కేవలం 70,000కు పడిపోయింది. సైనికాధికారుల అరాచకం కారణంగా చాలా మంది సైన్యాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. చేస్తున్న పనికి ప్రాథమిక వేతనం, బీమా లేకపోవడంతో సైన్యంలో పనిచేయలేకపోయారు. వారి వలసలకు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. జుంటా బలగాలలో నైతిక స్థైర్యం, యుద్ధ రంగంలో నైపుణ్యాలు లేకపోవడం కూడా ఒక కారణంగా ఉంది. నాయకత్వ పరంగా చూస్తే మీన్ ఆంగ్ హలైంగ్ ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉన్నారు. గత సంవత్సరం ఆగస్టులో జరిగిన ఈ అంతర్గత కుట్ర గురించిన పుకార్లను చూస్తే మయన్మార్ లో పరిస్థితులు అంత చక్కగా లేవని చెప్పవచ్చు. ఇది దేశం ముక్కలు కావడానికి సూచనగా చెబుతున్నారు పరిశీలకులు.